అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తెలంగాణలో ఆగిపోయింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. తెలంగాణ హైకోర్టు ఈ పెంచిన ధరలు ఓజీ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు ఈరోజు రాత్రి 10 గంటలకు పడాల్సి ఉంది. అలాగే టికెట్ రేట్ను కూడా 800, ప్రీమియర్ షోలకి 800 టికెట్ నిర్ణయిస్తూ పెంచుకోవటానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు. దీని మీద ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ప్రీమియర్స్కు వేయటానికి వీల్లేదు. 800 టికెట్ రేట్ ఏదైతే పెంచుకున్నారో ఆ 800 టికెట్ రేటు నిర్ణయించడం కూడా కరెక్ట్ కాదంటూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు టికెట్ కొన్నవాళ్ళు, ప్రీమియర్స్కు ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా తెల్లముఖం వేసినటువంటి పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఓజీ సినిమా ఎంత పెద్ద హైప్ ఉందో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా నటించాడు. ఫ్యాన్స్లో కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ పడితే ఎప్పుడెప్పుడు మా హీరోని తెర మీద చూసుకుందామని చెప్పి చాలా ఉత్సాహంగా ప్రీమియర్స్కి 800 టికెట్ నిర్ణయించిన హాట్ కేకుల్లా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ సినిమా నిర్మాతలు, దర్శకులకు కంగు తిన్నటువంటి షాక్ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. అయితే దీనికి కూడా ఒక రీజన్ ఉందండి. గతంలో పుష్ప 2 సినిమా అప్పుడు ఎలాంటి విషాదం జరిగిందో మనందరికి తెలుసు. పుష్ప 2 రిలీజ్ రోజు అతిపెద్ద క్రౌడ్ వచ్చేసింది ప్రీమియర్స్కి. ఇట్లాగే అంత ఒక రోజు ముందు రాత్రి వేసినటువంటి ప్రీమియర్ షోకి అక్కడ సంధ్య థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ రోడ్ షోగా వెళ్ళటం, అక్కడ లోపలికి సినిమా కోసం వెళ్ళటం, సినిమా హాల్లో కూర్చొని చూడటం, ఇదంతా వేల మంది ఒక గంటలో వేలాదిగా సంధ్య థియేటర్కి వచ్చి తొక్కిస్తున్నట్టు జరగటం వల్ల తల్లి కొడుకు తీవ్ర గాయాల పాలై ఊపిరాడక తల్లి ఆన్ ది స్పాట్ చనిపోయింది. కుమారుడు కొన ఊపిరితో ఉండి ఆసుపత్రికి తీసుకెళ్తే అతను కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఒక విషాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రీమియర్ షో వల్ల ఉంది. ఇంత గందరగోళం జరిగింది. ఒకరోజు ముందు వేయటం వల్ల ఇలాంటి పెద్ద హీరోల సినిమాలకి ప్రీమియర్ షో ఎందుకు అని చెప్పి చాలామంది మండిపడ్డ పరిస్థితి ఉంది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా? ఎందుకు ప్రీమియర్ షో? మళ్ళీ టికెట్ రేట్లు ఈ స్థాయిలో పెంచుకుని బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. ప్రజల ప్రాణాలు కనీసం ఈ ప్రభుత్వాలకు పట్టదా అని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రీమియర్ షోను సస్పెండ్ చేసినట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ అభిమానులు మాత్రం షాక్ అయిపోయారు. నిరాశ నిస్పృహల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైతే ప్రీమియర్ షోస్ పడుతున్నాయో, ఎక్కడెక్కడ స్క్రీన్స్లో అయితే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. రాత్రి 10 గంటలకు సినిమా యాక్చువల్గా రేపు రిలీజ్ అవుతుంది. అయితే ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేస్తూ ఉన్నారు. రాత్రి 10 గంటలకు అన్ని టికెట్లు అమ్ముడైపోయినాయండి. ఇక్కడ మన తెలంగాణలో కాదు, ఇటు పక్క రాష్ట్రాల్లో కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, తర్వాత అక్కడ యుఎస్లో కావచ్చు, చాలా చోట్ల కూడా హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడిపోయినాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేయడం అనేది అతిపెద్ద షాకింగ్ వార్తగా తెలుస్తుంది. అభిమానులు ఇప్పుడు థియేటర్ల దగ్గర పడిగాపులు పడతా ఉన్నారు. ఈరోజు షో ఉంటుందా లేదా? టీవీల్లో ఈ వార్త చూసిన తర్వాత, బ్రేకింగ్ న్యూస్గా ఈ వార్త వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికే భారీ భారీ కటౌట్లు పెట్టుకున్నారు. భారీగా బాణసంచ కూడా రెడీగా పెట్టుకున్నారు. 9 గంటలకే థియేటర్ల దగ్గర బాణసంచ కాల్ చేసేయాలి, జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేసుకోవాలి. చాలామంది బ్యాండ్ బాజాలతో రెడీ అయిపోయిన పరిస్థితుంది. తోరణాలు కడతా ఉన్నారు. డ్యాన్సులకి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా మొత్తం వేస్టేనా? ఇవన్నీ కూడా ఇంకా ఈరోజు లేవా? మా హీరో సినిమాని ఇవాళ చూడలేమా అని చెప్పి చాలామంది అసంతృప్తిగా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ షాక్తో మొత్తం ఇండస్ట్రీయే కాదు, ఈ సినిమా యూనిటే కాదు, సినీ ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ప్రభుత్వంలో ఏమన్నా మార్పు వస్తుందా? మళ్ళీ వెంటనే పైకోర్టుకి ఏమన్నా వెళ్ళి డెసిషన్ మార్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారని చూడాలి. సమయం కూడా తక్కువ ఉంది. రాత్రి 10 గంటల కంటే ఇప్పుడు సమయం కూడా సాయంత్రం అయిపోతుంది. మరి డెసిషన్లో మార్పు ఉంటుందా? సినిమా ఈరోజు పడుతుందా లేదన్నది కూడా చాలామందిలో ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.